అందరికీ ప్రైజ్లాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను అని యెహెజ్కేలు గ్రంథము 36:11 మనం చూసినట్లయితే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము దేవుడు మనకు అధికమైన మేళ్ళు కలగజేస్తాడని వాగ్దానం. మరి ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో ఆ నీ జీవితంలో అనేకమైన మేళ్ళు కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాం. మరి ఈ వాగ్దానం మనం నమ్మాలి ప్రియులారా. నమ్మటమే కాకుండా యథార్థమైన జీవితం జీవించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అందుకే మునుపటి కంటే గత సంవత్సరం ఆర్థికంగా నువ్వు కుంగిపోవచ్చు, శారీరకంగా కుంగిపోవచ్చు, మానసికంగా కుంగిపోవచ్చు. ఎలాంటి పరిస్థితులు కుంగిపోయినప్పటికీ ఈ సంవత్సరం గొప్ప మేళ్ళు నీకు నేను కలగజేస్తానని యెహెజ్కేలు ప్రవక్త మనకు బయలుపరుస్తున్నారు. ఈ 36:11 మనం గమనించి చదువుకున్నట్లయితే, అయా ఈ సంవత్సరం మేళ్లతో నింపని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో మునుపటి కంటే ఈ సంవత్సరం అధిక మేళ్లతో నింపునుగాక, అటు కృప మనం పొందునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లల వాగ్దానం గురించి ప్రార్థించ. మునుపటి కంటే ప్రభువా అధికమైన మేళ్ళు నీకు కలగజేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. తండ్రి, ఈ సంవత్సరం కూడా నీ మేళ్లతో మమ్మల్ని తృప్తిపరచండి, రాకడ కోసం సిద్ధపరచండి. ఈ వాగ్దానాన్ని మమ్మల్ని సిద్ధపరిచి ఈ వాగ్దానాన్ని చేపట్టుకొని ఆయా మేళ్లతో మేము అనుభవిస్తూ, కృపలతో మేము అనుభవిస్తూ రాకడ కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.